నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో శనివారం స్వాతంత్ర సమర యోధులు బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆపుస్మా సంఘం ఆళ్లగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ అమీర్ బాషా ఆధ్వర్యంలో జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అమీర్ బాషా మాట్లాడుతూ కులరహిత సమాజం కోసం పాటుపడిన మహనీయుడని కొనియాడారు. బాబు జగజీవన్ రామ్ వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అనేక కష్టాలు ఎదుర్కొని ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు. ఆయన ఒక సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమర యోధునిగా, అంటరానితనానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి 1937లో బీహార్ నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారని తెలిపారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఎన్నికై దేశ ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి అని అమీర్ బాషా కొనియాడారు. ప్రతి విద్యార్థి ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ఒక శక్తిగా ఎదగాలని ఆపుస్మా అధ్యక్షులు అమీర్ బాషా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క సమాజంలో చేసి ఈ ఎటువంటి ఆనాడు ఆ యొక్క గుర్తించి దాని మీద పోరాటం చేసినటువంటి మహనీయుడు అంటే ఈయన. అంటే సామాజిక పరంగా అందరికీ న్యాయం జరగాలి, అందరూ సమానమైన ఒక భావన రావాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి అలపెరిగిన పోరాటం ఒక స్ఫూర్తిదాయకం అన్నాడు. తర్వాత ఆయన వచ్చేసి ఈయన స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. అంటే ఈ యొక్క గాంధీజీతో పాటు ఆ యొక్క క్విట్ ఇండియా ఉద్యమంలో అయితేనేమి, అదేవిధంగా అంతకుముందు వచ్చేసి సత్యాగ్రహంలో అనేక పోరాటంలో జాతీయ ఉద్యమంలో పాల్గొన్నటువంటి